తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆటో డ్రైవర్లు రోడ్డెక్కారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తే తమ బతుకులు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అమలాపురంలోని కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పెద్దన్న పాత్ర పోషించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని ఆటో డ్రైవర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈఎంఐలు, రెంట్లు, పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని, చంద్రబాబును నమ్మి ఓట్లు వేసిన తమను ఆదుకునే బాధ్యత కూటమి ప్రభుత్వం మీదే ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల యూనియన్లతో చర్చించి తమ సూచనలను పరిగణలోకి తీసుకోవాలంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. కోనసీమ ప్రాంతంలో 22,000 మంది ఆటో కార్మికులు జీవనోపాధి కొనసాగిస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు ప్రయాణం పెట్టడాన్ని మేమందరం కూడా జనవరి 7వ తేదీన ఆటో కార్మికులు చాలా ఇబ్బంది పడతారయ్యా, మా పరిస్థితి మొర ఆలోచించి దీన్ని ఒకసారి మీరు ఆలోచించండి అని చెప్పేసి ఒక నిరసన కార్యక్రమం పెట్టడం జరిగింది. తద్వారా అధికార పార్టీ ప్రతిపక్ష నాయకులు కూడా ఆ నిరసన కార్యక్రమం అయిపోయిన వారం రోజుల తర్వాత ఆటో కార్మికులు కూడా మా కుటుంబ సభ్యులు అంటే వాళ్ళకి నేను అన్యాయం జరగకుండా చూస్తానని చెప్పి అందరూ మాట ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారంగా చూసుకుంటే ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు అనేది తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం నుంచి అధికారికంగా రాకపోయినా అనాధికారికంగా ఫేస్బుక్లో, వాట్సాప్ల ద్వారా మేము చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చెప్పుకోవాలంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఈ జిల్లా ప్రాంతంలో ఆటో ఓనర్ కమ్ డ్రైవర్ ఒక్కడే ఉంటాడు. ఎక్కువ జీవనోపాధి ఆటో మీద ఆధారపడి ఉంటుంది. ఈ మూల్యంగా మాకున్నటువంటి సమస్యల మీద మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో కార్మికులు ఒకసారి సమావేశపరిచి మా సాధక బాధాలు విని మా యొక్క ఉన్నటువంటి సమస్యలను మీరు ఒకసారి అర్థం చేసుకుని మీరు చేయబోయేటువంటి భవిష్యత్తులో మాకు ఏ విధంగా న్యాయం చేయబోతున్నారు అన్నది మాకు తెలియపరిస్తే మాలో ఉన్న ఆందోళన కూడా పోయి మేము కూడా పెద్ద మనసుతోటి మిమ్మల్ని అర్థం చేసుకుంటాం. మహిళలకు ఉచిత బస్సు పెట్టడం అనేది మీకు వ్యతిరేకం కాదు, కానీ మా పొట్టగొట్టే విధానాన్ని కొంచెం మీరు మార్పులు చేర్పులు చేసి ఇవాళ ప్రతి ఆటో కార్మికుడికి కూడా ఆటో రిక్షా, ఎల్ఎల్ఆర్ ట్రాన్స్పోర్ట్ కానీ ఉన్న లైసెన్స్ ప్రతి ఒక్కరికి కూడా ఎలిజిబిలిటీ ఉండే విధంగా నెలవారీ పెన్షన్ విధానాన్ని కానీ, లేకపోతే సంవత్సరానికి మినిమం ఎంత అని కానీ, లేకపోతే ఇంకా వేరే ఆప్షన్లు కానీ ఒకసారి చర్చించి మాకు తగిన న్యాయం చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటూ, ఈవేళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉన్న 6 లక్షల కుటుంబాలు మా ఆటో కార్మికులే కాకుండా మా మీద ఆధారపడిన అనేక రంగాల వారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈవేళ 10 లక్షల పైనే ఉన్నారు. మేమందరం కూడా మీ యొక్క ప్రకటనని విశ్వసించి మీ అందరికీ మేము కూటమికి ఓట్లేసి అత్యధిక మెజార్టీ మిమ్మల్ని గెలిపించడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు నొక్కి వస్తానించడం జరిగింది. ఏమన్నా అంటే ఆటో డ్రైవర్ల జీవన విధానానికి ఏ విధమైన భంగం కల్పించడం మేము చేస్తామని చెప్పేసి ప్రకటన చేసినందువల్లే మేమందరం కూడా మేము ఓట్లేసాం కూటమికి. కాబట్టి ఈ రోజు కూడా మన నిరసనని మాకు తెలియజేస్తున్నాం మేము కలెక్టర్ గారి ద్వారాను. కారణం ఏంటంటే ఇంతమంది మేము రోడ్డు పడుతున్నాము. మేము ఉచిత పథకానికి, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పథకానికి మేమైతే వ్యతిరేకం కాదు, కానీ ఇందులోనే మా జీవన విధానం మరి ఆటో కార్మికులకి ఎంతమంది మేము దేని మీద ఆధారపడి ఉన్నాము. ఈ ముఖ్యంగా ఈ కోనసీమ పరిసర ప్రాంతాల ఏరియాలను ఏ విధమైన ఉపాధి అవకాశాలు లేవు. మేమందరం కూడా డిగ్రీలు చదివి ఇంకా పై స్థాయి చదువుకుని ఏ విధమైన ఉద్యోగాలు లేక, ఇక్కడ ఫ్యాక్టరీ లేవు, పొలాల్లో పనులు లేవు, ఏమీ లేక మేము ఆటోనే జీవనోపాధిగా మేము ఎంచుకుని ఈ రంగంలో మేము బ్రతుకుతున్నాం. మరి మేము ఎంతమంది కూడా మీ ఒక్క చిన్న నిర్ణయంతో మేము అందరూ కూడా రోడ్డు ఎక్కుతున్నాం. కాబట్టి మా పొట్ట కొట్టి విధానంగా ఇది ఉండకుండా మా సమస్యలు కూడా అర్థం చేసుకుని ప్రభుత్వం వారు ఏదైతే మాకు కార్మిక సంఘాలు ఉన్నాయో మా ఆటో కార్మిక సంఘాలతో మీరు చర్చించి మాకు సరైన విధంగా మాకు జీవన భద్రతను కల్పించాలని కోరుతూ మొక్కజొన్న విత్తన కంపెనీల మోసాలను అరికట్టాలని సిహెచ్ పోతేపల్లి, తూర్పు ఎడవల్లి గ్రామాల్లో మోసపోయిన రైతులకు న్యాయం చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని యూటీఎఫ్ హాల్లో మొక్కజొన్న విత్తన కంపెనీల మోసాలపై ఆయన మాట్లాడారు. జిల్లాలో మొక్కజొన్న కంపెనీల మోసాలకు రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీల నుంచి రైతులకు ఎటువంటి అగ్రిమెంట్స్ ఇవ్వకపోవడం వల్ల రైతులు నష్టపోవాల్సి వస్తోందన్నారు. రైతులు చేస్తున్న ఆందోళనకు ఏపీ రైతు సంఘం తరపున సంఘీభావం ప్రకటించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కర్రావు, సంఘ నాయకులు పాల్గొన్నారు. మొక్కజొన్న కంపెనీల యొక్క మోసాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. నిన్ననే ద్వారకాపురం మండలం సంబంధించిన సిహెచ్ పోతేపల్లిలో దాదాపు 130 ఎకరాలకు సంబంధించిన మొక్కజొన్న సీడ్ కంపెనీలకు మోసం కూడా బయటపడింది. సిహెచ్ పోతేపల్లి కానీ ఆ పక్కనే ఉన్న ఎడవలి గ్రామానికి సంబంధించిన రైతులకి ఇవాళ ప్రైవేటు
కంపెనీకి సంబంధించి మొక్కజొన్న సీడ్ కంపెనీ ఆర్గనైజింగ్ ద్వారా సీడ్ ఇచ్చారు, రైతులు సాగు చేశారు. ఏదైతే వాళ్ళ దిగుబడి వస్తుందని చెప్పేసి 5-6 టన్నుల దిగుబడి వస్తుందని చెప్పారు, కానీ అంత దిగుబడి రాలేదు. 1/2 టన్ను బాగా వస్తే 3 టన్నుల్లోకి మాత్రమే దిగుబడి వచ్చిన పరిస్థితి ఉంది. ఇవాళ ఎకరానికి 5 టన్నుల చొప్పున టన్నుకి 21,000 రూపాయలుగా నిర్ణయించి దాదాపు 1,05,000 రూపాయలు ఇవ్వాల్సి వస్తే 80,000 ఇస్తామని చెప్పేసి పూర్తి స్థాయిలో దిగుబడి రాకపోతే 80,000 ఇస్తామని చెప్పేసి ఒప్పందం చేసుకున్నారు. అయితే ఆ దిగుబడి కూడా రాని పరిస్థితి ఉన్నది. అయితే కంపెనీ ఆర్గనైజర్లు డబ్బులు రైతులకు చెల్లించకుండా తాత్సారం చేయడంతో ఇవాళ రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. అంటే జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల ఇదే పద్ధతుల్లో మొక్కజొన్న కంపెనీలకు మోసాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. ఈ కంపెనీలకు మోసాలు అరికట్టే దానికోసం ఎటువంటి చర్యలు కూడా తీసుకోవడం లేదు. ఇవాళ కంపెనీల నుండి రైతులకు ఏ రకమైన అగ్రిమెంట్స్ ఇవ్వకపోవడం వల్ల ఇవాళ కంపెనీ చెప్పిన దిగుబడి రాకపోవడం వల్ల నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ధర ఎంత అనే విషయాన్ని కూడా ఇవాళ దీంట్లో అగ్రిమెంట్ ఉండడం లేదు. పూర్తిగా అగ్రిమెంట్ ఇవ్వకపోవడం వల్ల రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మళ్ళీ వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది కాబట్టి ఇవాళ మొక్కజొన్న సీడ్ కంపెనీలతో వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే సమావేశం జరిపి ఆ రకంగా రైతులకి అగ్రిమెంట్స్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ సిహెచ్ పోతేపల్లి అట్లాగే ఎడవలి గ్రామాల్లో సీడ్ మొక్కజొన్న సాగు చేసి నష్టపోయిన రైతులకి ఇవ్వాల్సిన డబ్బుల్ని ఇవాళ కంపెనీల నుంచి ఇవాళ ప్రభుత్వం ఇప్పించే రకంగా నష్టపోయిన మోసపోయిన మొక్కజొన్న సీడ్ రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులు చేస్తున్న ఆందోళనకి రైతు సంఘం తరఫున సంఘీభావం. రాయలసీమ సిఎస్ఐ డయాసిస్ ట్రస్టుకు సంబంధించిన ఆస్తులు అర్హతలు లేని వాళ్లకు తప్పుడు సమాచారం ఇచ్చిన వాళ్లకు దారాదత్తంగా లీజుకిస్తున్నారని, దానికి పూర్తిగా డయాసిస్ బిషప్ సహకరిస్తున్నారని రాయలసీమ డయాసిస్ ఆస్తుల పరిరక్షణ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కడప నగరంలో రాయలసీమ డయాసిస్ ఆస్తుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ వీటి వెనుక బిషప్ సహకారం అందిస్తున్నారని, మున్సిపల్ కమిషనర్, కలెక్టర్, ఎస్పీకి ఆధారాలను ఇచ్చామన్నారు. కానీ ఎలాంటి చర్యలు లేవన్నారు. లీజ్ రిజిస్ట్రేషన్ లక్షల రూపాయలు వెచ్చించినట్లు తెలుస్తోందని అన్నారు. అనాథ పిల్లలకు ఇస్తున్నామని చెప్పి పెద్ద ఎత్తున కమర్షియల్ కాంప్లెక్స్లు కడుతున్నారని అన్నారు. రాయలసీమ సిఎస్ఐ డయాసిస్లో ట్రస్టుకు సంబంధించినటువంటి ఆస్తులను దారాదత్తంగా లీజులకు ఇస్తూ ఉన్నారు. అర్హత లేనటువంటి వాళ్ళు లేకపోతే తప్పుడు సమాచారం ఇచ్చి లీజులు తీసుకుంటున్నారు. దానికి పూర్తిగా ఈ డయాసిస్ బిషప్ గారు సహకరిస్తానని చెప్పి ఆధారాలతో సహా కమిషనర్ గారికి, రిజిస్టర్ ఆఫీసులకు, కలెక్టర్ గారికి ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి చర్యలు లేవు. ఇట్లాంటి రాయలసీమ వ్యాప్తంగా గుత్తిలో కానీ, లేకపోతే మదనపల్లిలో కానీ, లేకపోతే అనంతపురంలో కానీ, జమ్మలమడుగులో కానీ, కమలాపురంలో కానీ ఇట్లా అన్ని ప్రాంతాలలో పెద్ద ఎత్తున ట్రస్టు ఆస్తులను లూటీ చేస్తున్నట్టుగా చాలా స్పష్టమైనటువంటి ఆధారాలతో మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇది సరైనటువంటిది కాదు. అంటే క్రిస్టియన్ సంస్థ సిఎస్ఐ కొన్ని స్వాతంత్రం కంటే ముందు నుంచి ఈ రాయలసీమలో వెనుకబడినటువంటి ప్రాంతంలో పేద దళిత విద్యార్థులకు, బీసీ విద్యార్థులకు, మైనారిటీ విద్యార్థులకు నాణ్యతమైనటువంటి చదువులు చెప్పి ఈరోజు ఎంతో ప్రయోజకులను చేసినటువంటి గొప్ప సంస్థ. రాజశేఖర రెడ్డి కూడా జమ్మలమడుగులో ఇదే సంస్థలో చదువుకొని రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా ఎదిగాడు. అట్లాంటి సంస్థను ఈరోజు ఈ బిషప్ గారు సర్వనాశనం చేస్తా ఉన్నాడు. దాంట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులను చెప్పా పెట్టుకుని ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే తక్షణం తొలగించే కార్యక్రమం చేస్తున్నాడు. ఫాస్టర్లను తొలగించే కార్యక్రమం చేస్తున్నాడు. అంటే అవినీతి పరుణ్ణి అంటగాస్తూ మంచి వాళ్ళను తీసేసే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాడు. సిఎస్ఐ ట్రస్ట్ ఆస్తులను ఒక్క రూపాయిని కూడా పోకుండా కాపాడుకునే బాధ్యత ప్రజా సంఘాలది, అట్లాగే క్రిస్టియన్ అన్ని సంఘాలది అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ప్రాథమికంగా నిరసన కార్యక్రమం చేశాం. అదేవిధంగా రేపు 10వ తేదీన అన్ని ప్రాంతాలు పర్యటన పెట్టబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా బిషప్ గారు కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచి మొత్తం అందరినీ కలుపుకొని పోవడానికి ప్రయత్నం చేయాలి. అటు కాకుండా తన సొంత సొమ్ము అంటే తన తల్లిదండ్రులు లేకపోతే తన ముత్తాతలు సంపాదించిన ఆస్తుల్లాగా ఎవరికంటే వాళ్ళకు దారాదత్తం చేస్తే
సహించమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏ లక్ష్యంతో ఏ ఉద్దేశంతో ఈ సంస్థను నెలకొల్పి మరి భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో భాగంగా మన రాయలసీమలో కూడా ఈ సంస్థను నెలకొల్పి ఈ సంస్థ ద్వారా పేద ప్రజలకి మౌలిక సదుపాయాలైనటువంటి విద్య మరి జీవనాధారాలు వీటి కోసం దాదాపు 12 శాఖలుగా మరి 12 శాఖల్లాగా వీటిని విస్తరించి డెవలప్ చేయాల్సింది. విద్య నుంచి ఆరోగ్యం నుంచి ఇటువంటివన్నీ కూడా ఈ చేసే క్రమంలో ప్రథమంగా విద్యకు ప్రథమ గుర్తింపు మరి ఈ సంస్థల ద్వారానే వచ్చింది. బివి రమణ చారిటబుల్ ట్రస్ట్ శ్రీకృష్ణ సాయి సేవా సమితి ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం ములపరులో బుధవారం మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్టు సంస్థల కన్వీనర్ బివి రమణ తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ములపరులోని కళ్యాణ మండపంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. ఏలూరు ఆశ్రమ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో జనరల్ మెడిసిన్, స్త్రీల వ్యాధులు, చెవి, ముక్కు, గొంతు, ఆర్థోపెడిక్, చర్మ వ్యాధులకు సంబంధించి పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. అలాగే విష్ణు దంత వైద్య కళాశాల ఆధ్వర్యంలో దంత పరీక్షలు, పాలకొల్లు రాసావల్లి రాధారమణి లైన్స్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో నేత్ర పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే పాలకొల్లు డయాగ్నోస్టిక్ సెంటర్ చే ఉచిత షుగర్ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సేవలను గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బివి రమణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 7వ తేదీ అంటే ఈ బుధవారం నాడు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఆశ్రమ హాస్పిటల్లో ఏలూరు వారిచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, గైనకాలజీ, అలాగే చెవి, ముక్కు, గొంతు సంబంధించిన సమస్యలు అంటే ఆర్థోపెటిక్ ఎముకలకు సంబంధించిన సమస్యలు వీటన్నిటికీ కూడా ఉచితంగా చూడటం జరుగుతుంది. అంతేకాకుండా విష్ణు దంత వైద్యశాల భీమవరం వారిచే మనకు పళ్ళన్నీ క్లీన్ చేసి తర్వాత పుచ్చిపళ్ళు ఏమైనా ఉంటే వాటిని తీసివేసి పళ్ళు ఏమైనా సిమెంట్ అవి పెట్టవలసి వస్తే వాళ్ళు విష్ణు దంత వైద్యశాల వాళ్ళు ఉచితంగా పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా రాజవల్లి రాధారామన్ లైన్స్ కంటి హాస్పిటల్ పాలకొల్లు వారిచే మనకి ఉచితంగా కంటి పరీక్షలు అన్నీ చేసి ఉచితంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలిజిబుల్ అయిన వాళ్ళందరికీ కూడా కళ్ళజోళ్ళు ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. అలాగే విజయ డయాగ్నోసిస్ పాలకొల్లు వారిచే షుగర్ టెస్టులు కూడా చేయడం జరుగుతుంది. ఈ మెగా వైద్య శిబిరాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరటం జరుగుతుంది. పేదలు అనేక మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి సేవ చేయడం కోసం ఈ బివి రమణ చారిటబుల్ ట్రస్ట్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రమణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ హీరో హోండా మోటార్ సైకిల్ని ప్రజలకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్ళాలంటే కనుక ఈ వాహనాన్ని వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. ఎలక్ట్రికల్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ని అంటే ఎలక్ట్రిక్ ఆక్సిజన్ మిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అత్యవసర పరిస్థితుల్లో ఈ ఆక్సిజన్ మిషన్ కూడా ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవచ్చు. మరియు ఈ ఫ్రీజర్ బాక్స్ను కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉంది. ఉచితంగా కూడా ఈ ఫ్రీజర్ బాక్స్ని ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా ప్రజలందరికీ కూడా ఈ కైలాసరథం ఎవరైనా చనిపోయిన శ్మశానానికి తీసుకెళ్ళటానికి ఈ కైలాసరథాన్ని అంటే శాంతిరథాన్ని కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ బివి రమణ చారిటబుల్ ట్రస్ట్ పెనుగొండ మండలం ములపరు వారి సేవా కార్యక్రమాలని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్, ఉండవల్లిలోని మంత్రి నివాసానికి తరలివస్తున్న జనం. సుప్రీంకోర్టు తీర్పునకు నిరసనగా మాల మహానాడు ఆందోళనలు, కాకినాడలో మాలల ఐక్య నిరసన ప్రదర్శన. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆటో డ్రైవర్ల ఆందోళన, ఉచిత బస్సు పథకంపై పునఃసమీక్ష చేసుకోవాలంటూ విజ్ఞప్తి. పెనుగొండ మండలం ములపరులో రేపు మెగా ఉచిత వైద్య శిబిరం, సద్వినియోగం చేసుకోవాలంటూ నిర్వాహకుల పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.